రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం రైతు సంక్షేమం సాధ్యమని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందమూల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని తెలిపారు. రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేయడాన్ని హర్షిస్తూ పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్లో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మీటలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున బాణసంచా పేల్చారు. 2022 మే 6న వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారని ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి అన్నారు. 10 ఏళ్ల అధికారంలోకి ఉండి కూడా కేసీఆర్ 28,000 కోట్లు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారని గుర్తు చేశారు. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాటల కట్టుబడి ఆనాడు సోనియా తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలోనే ఒక పండుగ వాతావరణం ఏర్పడింది. దేశంలో ఎన్నడూ లేని విధంగా ఏకకాలంలో ఒకటేసారి 31,000 కోట్లు అంటే దాదాపు ఈరోజు 7,000 కోట్ల రూపాయలు ప్రతి రైతుకు అంటే ₹1,00,000 లోపల ఉన్న ప్రతి రైతు కూడా ఖాతాల్లో పడుతుంది. మళ్ళీ వారం రోజుల్లో ₹1,50,000 ఉన్న వాళ్ళు, తర్వాత ఇంకొక వారంలో 2 లక్షల లోపల ఉన్న ప్రతి రైతుకు కూడా రుణమాఫీ చేస్తూ ఉంది. ఈ రుణమాఫీ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా పార్టీ దేశ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డితో సహా ఉన్నటువంటి మంత్రివర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రైతులు ఆనందంగా పండుగలు జరుపుకుంటూ ఉన్నారు. ప్రతి ఇంట్లో ₹1,00,000 2 లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుందంటే చాలా ఆనందంగా వాళ్ళంతా కూడా రైతులు ఉన్నారు. ఖచ్చితంగా మా ప్రభుత్వం రైతుల ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ఏనాడు మాట ఇచ్చినా సోనియా గాంధీ గారు ఆనాడు మాట ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఇచ్చింది. మొన్న వరంగల్లో ఎన్నికల సభలో మాట ఇచ్చి ఈరోజు రైతుకు రుణమాఫీ చేసింది. అదేవిధంగా రైతు రుణమాఫీతో పాటు రాష్ట్రంలో ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చినామో 6 గ్యారంటీలలో ఉచిత బస్సు ప్రయాణం జరుగుతూ ఉంది. 60 లక్షల మంది ఉచిత బస్సు ప్రయాణం చేసింది. అదేవిధంగా ఏదైతే విద్యుత్ కరెంటు ఇది బిలో ప్రాపర్టీ ఉన్న వాళ్లకు దాదాపు 6,000 కోట్లతోని ఈనాటి వరకు కూడా ఉచిత కరెంటు ఇచ్చినాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు, ఆరోగ్యశ్రీ కానీ ఇంకా చాలా కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. కనుక నేను ఒకటే కోరుతా ఉన్నా, రాబోయే రోజులలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్లి మా అధ్యక్షుడు రమారెడ్డి గారికి, అదేవిధంగా మిగతా నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నా, ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇంటికి తీసుకెళ్లాలి. రాబోయే రోజులలో చాలా మంది చెప్తా ఉన్నారు. ఏదైతే గ్రామీణ ప్రాంతం ఉందో, నిన్ననే నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతము జీహెచ్ఎంసీలో తీసుకోవాలి, కానీ బయట ఉన్న ప్రాంతం అంతా కూడా యథావిధిగా ఉంటుంది. మీరందరూ కూడా అధైర్యపడొద్దు. కార్యకర్తలందరూ కూడా రేపు పొద్దున మనకు ఎన్నికలు వస్తా ఉన్నాయి, ప్రతి గ్రామంలో ఎన్నికలు ఉంటాయి. కనుక మీరందరూ కూడా ప్రతి ఇంటికి మీరు ప్రతి రైతు దగ్గరికి వెళ్లి ఈ కార్యక్రమాలని చెప్పి వాటిని ముందుకు తీసుకోవాల్సిందే కోరుతాం.